పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం మంత్రజోలాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డిబిజీ శంకర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంతన్ వికాస్ కేంద్రంలో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని పరిశీలించి చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లను పరీక్షించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ బిస్కెట్ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బిస్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ బిస్కెట్స్ను హాస్టల్ విద్యార్థులు తింటే పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. ఈరోజు మంత్రజాలలో వనధన్ వికాస్ కేంద్ర సందర్శన చేద్దామని అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పర్యటించాను. ఇక్కడ వనధన్ వికాస్ కేంద్రం, దాంతోపాటు అనుబంధంగా ఉన్న పిండి మరలు అవన్నీ మా సోదరిమణులు, ఆదివాసీ సోదరిమణులు చూపించారు. అదేవిధంగా బిస్కెట్ తయారీతో వీళ్ళు స్వావలంబన పొందుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. బాగా చేస్తున్నందుకు సోదరిమణులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వనధన్ వికాస్ కేంద్రం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆదివాసీ ప్రాంతాల్లో లభ్యమవుతున్న ఫారెస్ట్ ప్రోడక్ట్ అనేది సరైన మార్కెటింగ్ లేక, దాని వాల్యూ ఎడిషన్ లేక చాలా స్థానిక గిరిజనులు నష్టపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ సౌకర్యం కల్పించి కొంత ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. అవి ఎలా పనిచేస్తున్నాయో చూశాను. మొన్న శ్రీశైలంలో కూడా చూశాను కొన్ని. అలాగే ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో చూశాను. వీటికి పూర్తి ఆసరా కేంద్రం ఇస్తుంది. అయితే ఆసరా కన్నా మన స్థానికుల్లో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. స్థానిక అధికారులు దీని పట్ల సరైన శ్రద్ధ చూపి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మెరుగైన లాభాలు వస్తాయి. ఆ ఆర్థిక స్థితి ఆ కుటుంబానికి బాగుపడుతుంది. ముఖ్యంగా ఆదివాసీ మహిళ